శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. డిసెంబర్ 28 శనివారం దినఫలాన్ని పరిశీలిస్తే త్రయోదశి తిథి ఉంది. అనురాధ నక్షత్రం రాత్రి 10 గంటల 12 నిమిషాల వరకు ఉంది. శనివారం అనురాధ నక్షత్రంతో కలిసి వస్తే అమృత యోగం ఉంటుంది. ఈ అమృత యోగం కార్యసిద్ధిని కలిగిస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా అమృత యోగం వల్ల కార్యసిద్ధి లభిస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. ప్రయాణాలు విజయవంతం అవుతాయి. అదేవిధంగా రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శనివారానికి అనురాధ నక్షత్రానికి రెండిటికి అధిపతి అయిన శని కుంభరాశిలో సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా అనురాధ నక్షత్రం ఉంది కాబట్టి అన్నప్రాసన, నామకరణము, చెవులు గుట్టించటము ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు. కంప్యూటర్ కోచింగులు స్వీకరించడానికి కూడా అనురాధ నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది. అలాగే బంగారము, రత్నాలు ఇలాంటివి కొనుగోలు చేయడానికి అనురాధ నక్షత్రం మంచిదైనప్పటికీ శనివారం బంగారం కొనకూడదు. కాబట్టి బాగా ఎమర్జెన్సీ ఉంటే నక్షత్ర బలాన్ని బట్టి కొనండి. అలాగే నూతన వస్త్రధారణకు కూడా అనురాధ మంచిదే, కానీ శనివారం కొత్త బట్టలు ధరించకూడదు కాబట్టి అత్యవసరమైతేనే ధరించాలి. భూములు, గృహాల కొనుగోలుకు చాలా అనుకూలం. ముఖ్యమైన దస్తావేజులు రాయించుకోవటానికి, ముఖ్యమైన డాక్యుమెంటేషన్ చేయించుకోవటానికి అనురాధ నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే కొత్తగా వాహనాలు కొనుగోలు చేయడానికి, కొత్తగా కొన్న వాహనాలు మొదటిసారి వినియోగించుకోవటానికి అనురాధ నక్షత్రం చాలా మంచిది. సర్జరీలు చేయటానికి, చేయించుకోవటానికి కూడా అనురాధ మంచి నక్షత్రం. వ్యవసాయానికి సంబంధించిన ముఖ్యమైన పనులు చేయటానికి, అగ్రికల్చర్ రిలేటెడ్ వర్క్స్ చేయడానికి కూడా అనురాధ నక్షత్రం అనుకూలిస్తుంది. కాబట్టి నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు సంతానం యొక్క పురోభివృద్ధి వల్ల మంచి ఆనందాన్ని పొందుతూ ఉంటారు. అంటే పుత్రుల యొక్క ఔన్నత్యం చూసి సంతోషపడుతూ ఉంటారు. మీ పిల్లల వల్ల మీ పేరు ప్రతిష్టలు పెరిగే సూచనలు మేషరాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. మీ సంతానం ఈరోజు మీకు మంచి పేరు తెచ్చిపెట్టే యోగం కనిపిస్తుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా మానసిక ఆందోళనలు చోటు చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఏదైనా ఆందోళనకరమైనటువంటి పరిస్థితి ఎదురైనప్పటికీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవటం అవసరం. ఏ పని ప్రారంభించినా చిన్న చిన్న విఘ్నాలు ఎదురయ్యే సూచనలే ఉన్నాయి. అయినప్పటికీ మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయటం ద్వారా విఘ్నాలన్నీ మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది. అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. చక్కటి ఆరోగ్యాన్ని పొందగలుగుతారు. ప్రతి పనిలో కూడా మంచి ఉత్సాహం ఉంటుంది. ఉల్లాసంగా పనులన్నీ పూర్తి చేయగలుగుతారు. ఏ పని ప్రారంభించినా ఆ పనిలో మంచి పురోభివృద్ధిని సాధించగలుగుతారు. అద్భుతమైనటువంటి కార్యసిద్ధిని పొందే యోగం మిథున రాశి వాళ్ళకి కనిపిస్తుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు వాహనముల వల్ల ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి బండిలో కానీ, కారులో కానీ మీరు ప్రయాణాలు చేస్తూ ఉన్నట్లయితే వెల్లుల్లిపై రెబ్బ తప్పకుండా ఉంచుకోండి. ఎందుకంటే వాహన ప్రమాదాలు జరిగే సూచనలు కొద్దిగా కనిపిస్తున్నాయి. ధనపరమైన వ్యవహారాల్లో కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే చోర భయం కనిపిస్తోంది. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు విలువైన వస్తువులు, విలువైన ఆభరణాలు, ధనము వీటి భద్రత పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించడం అవసరం. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వాహన భంగములు కనిపిస్తున్నాయి. సింహరాశి వాళ్ళు కూడా ఈరోజు వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. బండి మీద కానీ, కారులో కానీ ప్రయాణం చేసేటప్పుడు ఆంజనేయ స్వామి సింధూరం బొట్టు, దుర్గాదేవి కుంకుమ బొట్టు పెట్టుకొని ప్రయాణాలు చేయండి. చిన్న చిన్న దెబ్బలు, గాయాలు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ ఆంజనేయ స్వామి సింధూరం బొట్టు, దుర్గాదేవి కుంకుమ బొట్టు పెట్టుకుంటే ఇలాంటి ప్రమాదాలు జరగవు. అలాగే గాయాలయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి ర్యాష్ డ్రైవింగ్ చేయకుండా సింహరాశి వాళ్ళు వెహికల్స్ మీద డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళటం అవసరం. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా భోగభాగ్యములు కలిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. సిరి సంపదలు లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విశేషమైనటువంటి ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలన్నీ కన్యారాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి.
అలాగే కన్యారాశి వాళ్ళకి ప్రతి పనిలో కూడా సుఖము, శాంతి, సౌఖ్యము లభించే సూచనలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా చాలా కాలంగా ఉన్నటువంటి కోర్టు కేసుల్లో ఉపశమనం లభిస్తుంది. కోర్టు వ్యవహారాల్లో విజయం వరిస్తుంది. శత్రుబాధల నుంచి బయటపడటానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా తులారాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా భగవంతుడి విశేషమైన అనుగ్రహం ఉంది, గురుబలం ఉంది. దానివల్ల తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు, కార్యసిద్ధి లభిస్తుంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో చిన్న చిన్న ఇబ్బందులు కలిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అటువంటి ఇబ్బందులు ఎదురైనప్పటికీ మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి. గృహ నిర్మాణానికి సంబంధించిన ఆటంకాలు వస్తే రావి చెట్టు దగ్గర పాలు పోసిరండి. ఆవు పాలల్లో బెల్లం ముక్క కలిపి రావి చెట్టు దగ్గర పోసిరండి. ఆ గృహ నిర్మాణ సంబంధమైనటువంటి ఆటంకాలన్నీ తొలగిపోతాయి. గృహ నిర్మాణం కోసం ఏదైనా ముఖ్యమైన ధనపరమైనటువంటి వ్యవహారం నిర్వహించాలని ప్రయత్నించిన ఆటంకాలు వస్తాయి. అటువంటప్పుడు కూడా మనోధైర్యం కోల్పోకుండా ముందడుగు వేసే ప్రయత్నం చేయటం ధనుసు రాశి వాళ్ళకి చాలా అవసరం. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు అకారణ ప్రయాణాలు ఏర్పడుతూ ఉంటాయి. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. అయినప్పటికీ ఆ ప్రయాణాల్లో మళ్ళీ ఆటంకాలు వస్తూ ఉంటాయి. ఆటంకాలు వచ్చినా సరే దుర్గాదేవిని మనసులో స్మరించుకొని, ఆంజనేయుని స్మరించుకొని ప్రయాణం కొనసాగించండి. అంతిమంగా ప్రయాణాల వల్ల మంచి ప్రయోజనాలే అందిపుచ్చుకోవచ్చు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు దాయాదుల యందు అనుకూలతలు కనిపిస్తున్నాయి. అంటే సోదర సోదరీమణుల యొక్క సంపూర్ణమైన సహాయ సహకారాలు లభిస్తాయి. వాళ్ళ సహాయ సహకారాలతో ముఖ్యమైన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు శత్రువులు పెరిగేటటువంటి సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి శత్రువుల విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఎదుటి వాళ్ళతో జాగ్రత్తగా మాట్లాడండి. అలాగే చెడ్డవారితో స్నేహం ఏర్పడే సూచనలు కూడా ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. దుష్టులకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. లేకపోతే మీనరాశి వాళ్ళకి ఈరోజు కొంతమంది దుష్టుల వల్ల ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి. మనోధైర్యంతో ముందడుగు వేయండి. శత్రువులతో చాకచక్యంగా వ్యవహరించండి. రాబోయే సమస్యల నుంచి బయటపడవచ్చు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈరోజుకు ఒక ప్రత్యేకత ఉంది. అదే శని త్రయోదశి. శనివారం త్రయోదశి తిథితో కలిసి వచ్చింది కాబట్టి శని త్రయోదశి అంటారు. శని భగవానుడి అనుగ్రహం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించాలన్నా, అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవాలన్నా ఓం శం శనైశ్వరాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి. ఓం శం శనైశ్వరాయ నమః ఈ మంత్రం 21 సార్లు చదువుకుని వెళ్ళినట్లయితే శని త్రయోదశి సందర్భంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అద్భుతమైన శుభ ఫలితాలు 12 రాశుల వాళ్ళు అందిపుచ్చుకోవచ్చు. అలాగే శనివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శనిహోర ఉంటుంది. ఈ శనిహోర ఉన్న సమయంలో ఇనుము, స్టీలు సామాన్ల వ్యాపారాలు ప్రారంభించడానికి అనుకూలం. మినుముల వ్యాపారం, ఇటుక వ్యాపారం, కలప వ్యాపారం ఇలాంటి వ్యాపారాలు ప్రారంభించుకుంటే చాలా మంచిది. అదేవిధంగా మిషనరీ సామాగ్రి, యంత్ర పరికరాలకు సంబంధించిన వ్యాపారాలు కూడా శనిహోరలో ప్రారంభించుకుంటే మంచిది. పాత ఇనుము వ్యాపారాలు, భూములకు సంబంధించిన వ్యవహారాలు ఇలాంటివి నిర్ణయించడానికి శనిహోర విశేషంగా సహకరిస్తుంది. అలాగే భూములకు సంబంధించిన వ్యవహారాలంటే భూమి కొనటం, అమ్మటం ఇలాంటివి ఏవైనా సరే శనిహోరలో నిర్వహించుకుంటే చాలా మంచిది. సేవకా వృత్తిలోకి ప్రవేశించడానికి కూడా శనిహోర మంచిది. అంటే మీరు ఎవరి దగ్గరైనా పనివాళ్ళుగా చేరటానికి శనిహోర మంచిది. లేదా మీ దగ్గర పనివాళ్ళని నియమించుకోవటానికి కూడా శనిహోర విశేషంగా సహకరిస్తుంది. శనిహోరలో ఇంటికి సంబంధించిన ముఖ్యమైన మరమ్మతులు నిర్వహించుకోవచ్చు. కష్టపడి పనిచేసే వాళ్ళకి, శ్రామికులకి శనిహోరలో కాఫీ, టీ ఇప్పించడం ద్వారా మీకున్నటువంటి జాతక దోషాలను తొలగింపజేసుకుని అదృష్టాన్ని అందిపుచ్చుకోవచ్చు. కాబట్టి హోరాకాలాన్ని బట్టి ఈ పనులు నిర్వహిస్తే 12 రాశుల వాళ్ళు అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.